సో ఇవాళ మోడీ గారు ఒక బ్రాండ్ ఆయన ఏం చేశారు చేయలేదని నిలదీసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పేది చాలా అద్భుతంగా ఉంది. చెప్పేది అద్భుతంగా ఉన్నాయి. బీజేపీ వాళ్ళకంటే బాగా చెప్పారు. పాయింట్ అలా ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కరెక్ట్. చివరికి మాకేంటి అంటే ఆంధ్రప్రదేశ్కి ఏంటి, దేశం అంతా అద్భుతమైన అభివృద్ధి సాధించవచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఏంటి, వీటిల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత, అదేమని చెప్పగలుగుతారా? ప్రజలు కన్విన్స్ చేయగలుగుతారు? ఆంధ్రప్రదేశ్ వాటా నిన్నే చూసాం కదండి, 2 వందే భారత్ రైళ్లు. ఇప్పుడు ప్రయాణం ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ అండి. ఇదే అనుకుంటే రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో సారీ బొల్సెట్ గారు, ఇదే అనుకుంటే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఒక 4 ఎక్కువ ఎయిమ్స్, ఒక 10 త్రిబుల్ ఐటీలు, లేకపోతే ఇంకొక 10 రైళ్లు ఎక్కువ అడిగితే సరిపోయేది కదా. హోదా ఎందుకు అడిగారు అప్పుడు? హోదా అడిగారు, అందులో పెట్టారు కాదండి. బేసిక్ థింగ్ ఏంటంటే హోదా అనేది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. అది ఎందుకు ఇవ్వలేదు, మొదట్లో ఎందుకు అడగలేదు, దానికి బదులు ప్యాకేజ్ ఎందుకు వచ్చింది అనేది డిస్కషన్ ఎన్నికల ముందు కావాల్సింది. ఎన్నికలు అయిన తర్వాత ఎలక్ట్ అయిన ప్రభుత్వం అదే కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటి రోజు నుంచి కానీ దీని గురించి అందరం కలిసి పదండి గోళ పెడదాం మోడీ గారి మీద అంటే అందరూ వద్దురు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడానికి 2 అయ్యా బాబు అంటే రారు. ఎక్కడైనా ఒక అఖిలపక్షం ఏమంటే వేసి ధైర్యం దమ్ము లేని ఈ ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రం నష్టపోయింది, మోడీ గారి వల్ల కాదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. మీరు ఇప్పుడు ప్రాతిపదిక ఏంది? మీరు ముగ్గురు కలవటానికి మీరు హోదా విషయమో, ప్యాకేజ్ విషయమో, 10 రైళ్లు ఎక్కువ విషయమో, 4 ఐఐటీలు ఎక్కువ విషయమో, లేకపోతే ఇంకొక 4 ఎయిమ్స్ పెట్టమనో ఏదో ఒక ప్రాతిపదిక అనేది ఎంచుకొని ఉండాలి కదా, ఒక లిస్ట్ రాసుకొని ఉండాలి కదా. ఢిల్లీలో 36 గంటలు కూర్చొని ఉన్నారు కదా, 72 గంటలు కూర్చొని ఉన్నారు కదా, ఏదో లిస్ట్ చేసి ఉంటారు కదా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రౌడీల చేతిలోంచి రాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. అది డెఫినెట్గా రక్షిస్తాం, అందులో అనుమానం లేదు. దాది మీరు రౌడీలు గ్యాంగ్లను అరికట్టండి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలవరం కావాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పోలవరం కావాలి. అది అటు ఇటు మధ్యలో ఆగిపోయింది. ఆ పోలవరం కంప్లీట్ చేయాలా ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ అడుగుతా ఉంది ప్రత్యేక హోదా పైన అనిల్ యాదవ్ ఆయన మాట్లాడమని